నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను గాయత్రి. ఈ రోజు లైఫ్ లైన్ లో మన టాపిక్ వచ్చేసి గుండె సమస్యకి అధునాతిక చికిత్సల గురించి మాట్లాడుకుందాం. ఆధునిక చికిత్సలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ట్రీట్మెంట్ గురించి, పేషెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి శరత్ రెడ్డి గారు అన్నం సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువగా వింటూ ఉంటున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవడం, హార్ట్ స్ట్రోక్ అనేవి వింటూ ఉంటున్నాం రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా. అది ఎర్లీ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటారు అలాగా? హార్ట్ స్ట్రోక్స్ అనేవి మెయిన్గా అంటే హార్ట్ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఫామ్ అయ్యి కొన్నిసార్లు ఆ బ్లాకేజెస్ సడన్గా బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి 60-70% ఉన్న బ్లాక్స్ 100% అయిపోతాయి బ్లడ్ క్లాట్ ఫామ్ అయిన దానివల్ల. సో దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. సో యంగ్ ఏజ్లో ఇన్సిడెన్స్ ఎందుకు పెరిగింది అనే దానికి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. మెయిన్ రీజన్స్ ఏంటి? వన్ ఈజ్ స్మోకింగ్ యంగ్ ఏజ్లో, అండ్ డ్రగ్ అబ్యూస్, లైక్ ఇప్పుడు కొకైన్ ఇలాంటి డ్రగ్స్ అబ్యూస్ చేసే వాళ్ళకి మెఫెంటరమైన్, ఎక్స్టసీ డ్రగ్స్. సో ఈ డ్రగ్ అబ్యూస్ ఈజ్ వన్ రీజన్. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీ ఏజ్లో హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయనుకోండి, అంటే ఏదైనా మేల్ కి బిఫోర్ 55 years వచ్చిన ఆర్ ఎవరైనా ఫిమేల్కి బిఫోర్ 65 years హార్ట్ స్ట్రోక్స్ వస్తే ఆ ఫ్యామిలీలో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దీస్ 3 ఆర్ మెయిన్ రీజన్స్. యాడ్ టు ఇట్ స్ట్రెస్ ఆఫ్ వర్క్, అండ్ నెక్స్ట్ మీకు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ యాడ్ చేస్తున్నాయి. ఓకే, సో దోస్ 3 ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అండ్ అదర్ 2 యాడ్ టు ద ప్రాబ్లమ్. సో రీసెంట్ టైమ్స్లో మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, ఎంతో జోష్గా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, అలాగే ఒక డీజే సౌండ్కి. సో ఇట్లా చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్ కోసమే అంత ఇదిగా ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ లాగా అవుతుంది. అంటే వన్ రీజన్, ఈ సివియర్ ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు, మీరు అన్నారు కదా, అంటే డ్యాన్సులు చేస్తున్నప్పుడు పడిపోవడం ఇవన్నీ. సో హార్ట్ స్ట్రోక్స్ అనేది అంటే ఎగ్జర్షన్ ఈజ్ వన్ ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైనా స్ట్రోక్ లాగా పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే పేషెంట్ రెస్ట్, హీ హ్యాస్ టు రెస్ట్, అంటే కూర్చోవాలంతే. అంటే నీ బాడీ ఆక్సిజన్ డిమాండ్ అంతా మినిమంకి తీసుకురావాలి, అప్పుడు హార్ట్ మీద స్ట్రెస్ తగ్గుతుంది. బట్ ఆఫెన్ ఈ ఇన్సిడెంట్స్లో ఏమవుతుందంటే ఆ ఇనీషియల్ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు అలానే డ్యాన్సులు చేయడము లేదా వాట్ ఎవర్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీని కంటిన్యూ చేయడం వల్ల, యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నప్పుడు యువర్ బాడీ ఆక్సిజన్ నీడ్ ఈజ్ కంటిన్యూస్లీ అప్ అండ్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్. సో దే గో ఇన్ టు అరెస్ట్. ఇఫ్ దే స్టాప్ అండ్ సిట్ సమ్వేర్ అండ్ ఆస్క్ ఫర్ మెడికల్ హెల్ప్, ప్రాబబ్లీ ఇట్లాంటి వాళ్ళందరినీ మనం సేవ్ చేయొచ్చు. సో ఆ సిమ్టమ్స్ని ఎర్లీగా రికగ్నైజ్ చేసి యాక్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులోనూ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే జస్ట్ ఇగ్నోర్, బికాజ్ వాళ్ళకి ఎప్పుడు ముందు రాలేదు కదా, నాకెందుకు వస్తుంది. అందులోనూ యంగ్స్టర్స్ అయినప్పుడు వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు, నాకెందుకు వస్తుంది అనేది. సో ఆ ఇగ్నోరెన్స్ వల్ల దే ఎండ్ అప్ ఇన్ దట్ ప్రాబ్లమ్. ఓకే, సో ఎర్లీగా రికగ్నైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా ఈ సిమ్టమ్స్ అనేవి నిజంగా మీరు చెప్పినట్టు చాలామంది రికగ్నైజ్ చేయడంలో ల్యాక్ ఉంటుంది. సో యాక్చువల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా అంటే మనకి చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. పెయిన్ అంటే పెయిన్ చెస్ట్లోనే రావాలనేం లేదు. ఇప్పుడు నాభి నుంచి మనకి ఈ జా వరకు ఎక్కడైనా కూడా రావచ్చు పెయిన్. సో ఆ పెయిన్ అంటే స్క్వీజింగ్ సెన్సేషన్ లాగా ఉండి దాంతోపాటు చెమటలు పట్టడం అలా జరిగింది అని అంటే ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ. ఇప్పుడు ఎవరైనా ఒకరికి చెస్ట్ పెయిన్ వచ్చి స్వెటింగ్ వస్తుంది అని అంటే దట్స్ ఎ స్ట్రాంగ్ ఇండికేటర్. మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్. సో అన్లెస్ రూల్డ్ అవుట్ దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు, ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ చూపించాలి. సెకండ్ నెక్స్ట్ పెయిన్, ఆ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వడము లేదా లెఫ్ట్ షోల్డర్కి రేడియేట్ అవ్వడము, రైట్, అలా ఉండి ఆ వామిటింగ్ సెన్సేషన్ అలా రావడం పెయిన్తో పాటు, దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ లైక్లీ రిలేటెడ్ టు హార్ట్. సో ఈ పెయిన్ మనకి రెస్టింగ్ సిచ్యువేషన్లో వచ్చింది అని అంటే దట్ ఈజ్ లైక్ హార్ట్ స్ట్రోక్. సిమిలర్ పెయిన్ మనం ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు, లెట్స్ సే వాక్ చేస్తున్నప్పుడు వచ్చింది అనుకోండి,
దట్ ఈస్ నాట్ హార్ట్ స్ట్రోక్, బట్ దట్ సేస్ దాన్ని స్టేబుల్ యాంజనా అంటాం. అంటే ఎవ్రీ టైం నువ్వు వాక్ చేసినప్పుడు హార్ట్ బీటింగ్ పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో బ్లడ్ సప్లై సరిపోదు. సో ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు సో దాన్ని స్టేబుల్ యాంజనా అంటాం. అంటే ఇట్స్ అ స్టేబుల్. సో నీకు వాక్ చేసినప్పుడు వస్తుంది, నువ్వు వాకింగ్ ఆపేస్తే తగ్గిపోతుంది. సో దోస్ ఆర్ స్టేబుల్ పేషెంట్, దే కెన్ స్లోలీ గో టు హాస్పిటల్ అని నేను ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. బట్ ఆ పెయిన్ రెస్ట్లో ఉన్నప్పుడు వస్తే ఆర్ మినిమల్ ఎగ్జర్షన్, లెట్స్ సే నేను నిలబడి అక్కడ దాకా నడిచాను, పెయిన్ వచ్చింది అంటే దట్ ఈస్ అబ్నార్మల్. అంటే రెస్ట్లో కానీ మినిమల్ ఎగ్జర్షన్లో కానీ అలాంటి పెయిన్ వస్తే ఇమ్మీడియట్గా అంటే ఎంత ఎర్లీగా వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళగలిగితే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒకటేంటి అంటే మొత్తం బాడీ వాళ్ళకి రెస్ట్లో ఉంచి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళంటే నడిపించుకుంటూ తీసుకెళ్ళకూడదు. సో మేక్ దెమ్ సిట్ ఇన్ ఎ చైర్, టేక్ ద చైర్ అండ్ పుట్ ఇట్ ఇన్ అంబులెన్స్ ఆర్ ఇన్ యువర్ వెహికల్ అండ్ టేక్ దెమ్. సో ఆ ప్రికాషన్స్ తీసుకుంటే యూజువల్లీ వీ కెన్ బై టైం. సో ఇన్ జనరల్గా మీరు చెప్పిన ఇప్పుడు సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ గురించి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జనరల్లీ చెస్ట్ పెయిన్ వచ్చిందంటే ఆబ్వియస్లీ చాలామంది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమో అని చెప్పి వాళ్ళొక పర్సెప్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని ఎలా? దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ, రైట్? ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, రైట్, సో ఎప్పుడు మన దాన్ని విల్ ట్రై టు అండర్ ప్లే, రైట్? సో దట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. నీకు అది మనకి హార్ట్ స్ట్రోక్ కాదు అనుకొని దాన్ని కొన్నిసార్లు అయితే ఇనావ్ తాగడము, అది డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ దిల్ డూ. సో బట్ ఈ రకమైన ఇందాక చెప్పినటువంటి పెయిన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకండి. సో ఖచ్చితంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎమర్జెన్సీకి వెళ్ళి సో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ ఎకో అన్నీ అయిన తర్వాత అండ్ కొంచెం బయోమార్కర్ అని చేస్తాం. అవన్నీ అయిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ని బట్టి నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. మనంతకు మనం ఒపీనియన్స్ ఫామ్ చేసుకొని ఇగ్నోర్ చేయకూడదు. సో ఎటువంటి టెస్టుల ద్వారా వీ విల్ ఫైండ్ అవుట్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్ అనేది ఏ టెస్టుల త్రూ ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది? సో యూజువల్గా అంటే ఇట్లా అక్యూట్ చెస్ట్ పెయిన్ వచ్చి అంటే ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఈసీజీ అని తీస్తాం. ఇప్పుడు ఈసీజీలో అందరికీ చేంజెస్ రావు. ఓకే, ఇప్పుడు ఆ చెస్ట్ పెయిన్ అనేది క్లినికల్గా ఎలా ఉంది అనే ఆ ప్యాటర్న్ని బట్టి అది హార్ట్ రిలేటెడా కాదా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఈసీజీస్లో 50% ఆఫ్ పీపుల్కి చేంజెస్ రావచ్చు, 50% పీపుల్కి ఈసీజీలో చేంజెస్ ఉండకపోవచ్చు. అంటే ఈసీజీ నార్మల్ ఉన్నా కూడా స్టిల్ అది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయి ఉండొచ్చు. చాలామంది ఈసీజీ నార్మల్ ఉంది సో అని ఇగ్నోర్ చేస్తారు. నో, ఇట్స్ ఏ క్లినిషియన్ డెసిషన్. ఓకే, నెక్స్ట్ మనం మార్కర్స్ తీస్తాం. ఓకే, బ్లడ్ మార్కర్స్ అని ఉంటాయి. అంటే ఇవి ఎంజైమ్స్, హార్ట్ ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేట్ అయి ఉంటే దట్ డెఫినెట్లీ సేస్ మోస్ట్లీ ఇట్ ఈస్ హార్ట్ స్ట్రోక్ అని. నెక్స్ట్ హార్ట్ స్కాన్ ఒకటి చూస్తాం. దాంట్లో హార్ట్ వాల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది, వాటి మూమెంట్ ఏమైనా తగ్గిందా అనేది. సో కలెక్టివ్గా అంటే ఈ సిమ్టమ్స్ ప్లస్ ఈసీజీ ప్లస్ బయోమార్కర్స్ ప్లస్ ఎకో, ఇవన్నీ పుట్ టుగెదర్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, కొన్నిసార్లు ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉండొచ్చు, బట్ క్లినికల్గా పేషెంట్ ఎపిసోడ్ మనకి హార్ట్ రిలేటెడ్ అనిపిస్తే అది హార్ట్ రిలేటెడ్. వీ హ్యావ్ టు గో ఫర్దర్ అండ్ ఎవాల్యుయేట్. ఓకే, ఒక్క ఇన్వెస్టిగేషన్ని బట్టి మనము ఉంది లేదు అని చెప్పేదానికి ఉండదు. ఓకే, అది. సో సెవెరల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వన్స్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఉండింది అని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత హౌ ద ట్రీట్మెంట్ ఇట్ ఈస్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది దాని ప్రకారంగా హౌ ద ట్రీట్మెంట్ ఇట్ ఈస్. సో అంటే హార్ట్ స్ట్రోక్ని బేసికలీ మనం అంటే ఫస్ట్ ఈసీజీ తీసిన వెంటనే విల్ డివైడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఒకటి వచ్చేసి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని అంటాం. అంటే దట్స్ based on changes in ECGs, that is one thing. Second, non-ST elevation MIs or unstable angina antam. So ST elevation MI ante those are the patients manam ante it's a time sensitive treatment. Our physician kani entire hospital has to act fast. Maniki akkada hospital lo timelines untayi. Okay, so atlant patients ki next 90 minutes lo
everything has to be done. 90 minutes is the target. But most often, in our hospital, we keep tracking these times, how system is, doing another. Minimum 30 minutes lo అయిపోతుంది. అంటే దట్స్ అ స్పీడ్ విత్ విచ్ యూ హ్యావ్ టు యాక్ట్. సో దాంట్లో 2 రకాల థెరపీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం బ్లడ్ లైటిక్ క్లాట్ లైటిక్ డ్రగ్ అని ఇస్తాము, థ్రాంబోలైటిక్ డ్రగ్ అంటాము. సో అవి టెనిక్టిప్లేజ్, రెటిప్లేజ్ అని ఉంటాయి. సో ఆ డ్రగ్ ఇచ్చేసేసి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ సిమ్టమ్స్ తగ్గుతున్నాయా లేదా అనేది. సెకండ్ ఏంటంటే డైరెక్ట్గా బ్లాక్ ఎక్కడుంది అనేది మనం ఫిగర్ అవుట్ చేసి, అంటే యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా బ్లాక్ను ఓపెన్ చేయడం యాంజియోప్లాస్టీ ద్వారా. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. ఈ 2 ట్రీట్మెంట్ మెథడ్స్. అంటే పేషెంట్కి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ ఉంటే దీస్ 2 ఆర్ ద ట్రీట్మెంట్ మెథడ్స్. And the highest success is with angiogram and primary angioplasty. That gives best success, nearly 95 to 97% success rate. ఈ thrombolytic therapy అనేది, drug therapy అనేది, so success rate is hardly, at the max 70% అలా ఉంటుంది. So now most of the centers in India, primary angioplasty అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. బట్ దానికి క్యాథ్లాబ్ అనే సిస్టమ్ ఉండాలి హాస్పిటల్లో. అది ఉంటే ఇట్స్ అ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. అది లేకపోతే దే విల్ గివ్ ఇంజెక్షన్. ఓకే. సో ఒకవేళ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, పేషెంట్కి స్ట్రోక్ ఉండి బ్లడ్ ప్రెషర్ లో అయిపోయింది అనుకోండి, దాన్ని మనం షాక్ స్టేజ్ అంటాము. సో స్ట్రోక్తో పాటు బ్లడ్ ప్రెషర్ లో ఉంటే దోస్ పేషెంట్స్ నీకు అంటే ఉన్న హాస్పిటల్లో క్యాథ్లాబ్ లేనట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని క్యాథ్లాబ్ ఉండే సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. బికాస్ అట్లాంటి పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ difficult, even more time sensitive methods ఉంటాయి. There are many teams which has to work parallelly. Okay. So Sharad garu, I think we know we have n number of experience in this. So మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం పేషెంట్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ప్రీవియస్ గా ఎలా ఉండేది ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది? యా, సో హార్ట్కి సంబంధించి థెరపీస్ ముందంతా మనకి బైపాస్ సర్జరీలు అన్నీ ఎక్కువ అయ్యాయి. సో అంటే బైపాస్ సర్జరీ అనేది ఇట్స్ ఓపెన్ సర్జరీ, చెస్ట్ అంతా ఓపెన్ చేసి హార్ట్ స్టాప్ చేసి హార్ట్ లంగ్ మిషనరీ కనెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. సో ఓపెన్ సర్జరీ ఇన్కన్వీనియన్సెస్ ప్లస్ అవుట్కమ్స్లో కూడాను ఎనీ ఓపెన్ సర్జరీకి కొంత అన్ప్రెడిక్టబుల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో మోర్ అండ్ మోర్ అంటే ఈ సర్జరీస్, హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అనేది చెస్ట్ ఓపెన్ చేయకుండా ఎలా చేయాలి అనే దానివైపు మూవ్ అయింది. సో ఇప్పుడు అంటే బైపాస్ సర్జరీని అవాయిడ్ చేస్తూ మనకి చేయగలిగిన మెథడాలజీస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్, ఓకే, సింపుల్ యాంజియోప్లాస్టీస్ ఇవన్నీ స్మాల్ థింగ్, 1 vessel 2 vesselకి మెనీ సెంటర్స్ ఆర్ డూయింగ్. సో కాంప్లెక్స్ సినారియోస్ అంటే లైక్ సిటీఓస్ అని అంటాం. అంటే ఇవి లాంగ్ స్టాండింగ్ టోటల్ అక్లూషన్స్, కంప్లీట్ బ్లడ్ వెజల్ అక్లూషన్స్. ఇవి పినాకల్ అంటే ద మోస్ట్ కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ టు డూ. సో ఈవెన్ ఆ సిటీఓ ఇంటర్వెన్షన్స్ నౌ ఇట్ ఈస్ వీ కెన్ ఓపెన్, అంటే బైపాస్ సర్జరీ కాకుండా యాంజియోప్లాస్టీ మెథడాలజీ ద్వారా, సిటీఓ పీసీఏ అనే మెథడాలజీ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఈ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి హార్ట్ పంపింగ్ వీక్నెస్ ఉండే వాళ్ళకి, సో ముందు హార్ట్ పంపింగ్ వీక్నెస్ ఉన్నప్పుడు అంటే ఈ యాంజియోప్లాస్టీ ఇవన్నీ మనం చేసే క్రమంలో ఒక్కొక్కసారి హార్ట్ అరెస్ట్ అవుతుంది. సో అరెస్ట్ అయితే మళ్ళీ రికవర్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. సో ఇలా హార్ట్ అరెస్ట్ అయినా సో మనకి సర్జరీ కంప్లీట్ చేసేదానికి అనుగుణంగా ఇప్పుడు కొన్ని మెథడాలజీస్ వచ్చాయి. అంటే కొన్ని పంప్స్ హార్ట్కి ప్యారల్గా మనం పంప్ కనెక్ట్ చేస్తాము. సో హార్ట్ అరెస్ట్ అయినా అది వర్క్ చేస్తుంది, దాన్ని ఇంపెల్లా పంప్ అని అంటాం. సో కొన్నిసార్లు విఏ ఎక్మో కూడా యూస్ చేస్తాం. సో ఈ ప్యారలల్ పంప్స్ మనం ఆల్రెడీ పేషెంట్కి ఇన్స్టాల్ చేసేసి దెన్ విల్ ఫినిష్ ఆల్ ద ప్రొసీజర్, యాంజియోప్లాస్టీ ప్రొసీజర్, అండ్ దెన్ స్లోగా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఈ పంప్ని మనం వీన్ ఆఫ్ చేస్తాం. సో వీటిని చిప్ పీసీఐస్ అంటాం. సో సిటీఓ పీసీఐ అండ్ చిప్ పీసీఐ విధానం ద్వారా మోస్ట్ ఆఫ్ ద హై రిస్క్ పేషెంట్స్కి ఇప్పుడు మనం సర్జరీ లేకుండా సో యాంజియోప్లాస్టీ మెథడాలజీతో ట్రీట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వాల్వ్ సర్జరీస్. ముందంతా వాల్వ్ అంటే ఇట్స్ ఓన్లీ ఓపెన్ సర్జరీ, యూ హ్యావ్ టు ఓపెన్ చెస్ట్ అండ్ రీప్లేస్ వాల్వ్.
బట్ ఇప్పుడు మనం చెస్ట్ అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్నగా అంటే ఈ ఖాళీ రక్తనాళం ద్వారా మనం వాల్వ్ని పైకి పంపించేసి రీప్లేస్ చేయొచ్చు. వాటిని అయోటిక్ వాల్వ్కి ట్యావీ అని అంటాం, ఆర్ ట్యావర్ అనే మెథడాలజీ. సో కంప్లీట్ వాల్వ్ సర్జరీ ఒకప్పుడు 7 days 8 days పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సిందే. నౌ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ 2 days. సో అండ్ నో అనస్థీషియా ఏమి ఉండదు, నథింగ్. సో యూ కెన్ జస్ట్ రీప్లేస్ వితౌట్ ఎనీ సచ్ థింగ్స్. బట్ వీటన్నింటికి కూడా ఏంటంటే అంటే సూటబిలిటీ, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఎవ్రీ పేషెంట్ ఎక్స్టెన్సివ్గా ఎవాల్యుయేట్ చేసి ఈ ప్రొసీజర్ ద్వారా చేయగలమా లేదా అనేది డిసైడ్ చేసి నెక్స్ట్ చేస్తాం. నాట్ ఫర్ ఆల్ పేషెంట్స్, ఓకే. సో ఎవ్రీ పేషెంట్ని మనం పద్ధతిగా స్టెప్ వైజ్ చెక్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ నౌ వితౌట్ ఓపెనింగ్ చెస్ట్ వీ కెన్ డూ. ఓకే, సర్జరీ దాకా వెళ్ళకోకుండా కార్డియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎర్లీగా డయాగ్నైజ్ చేయడం వల్ల లేకపోతే ఎర్లీగా రికగ్నైజ్ చేయడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటాయా త్రూ మెడిసిన్స్ ద్వారా? అఫ్ కోర్స్ ఇది దాన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సో ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం చేసేది సెకండరీ ప్రివెన్షన్. హార్ట్ స్ట్రోక్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసేదాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సో ప్రైమరీ ప్రివెన్షన్ అనేది రికమెండెడ్. అంటే మనం ఆఫ్టర్ 35-40 years we recommend every patient, lifestyle modification is the key for primary prevention. So that we recommend. And కొందరికి అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఫ్యామిలీలో ఆల్రెడీ రిస్క్ ఆఫ్ అంటే ఎర్లీ హార్ట్ స్ట్రోక్స్ వచ్చి ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ 35, ఇంకా ఎర్లీగానే వాళ్ళకి ప్రైమరీ ప్రివెన్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ప్రైమరీ ప్రివెన్షన్ అనేది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ రోల్, ఓకే. సో నో డౌట్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎర్లీ హార్ట్ స్ట్రోక్స్ ఉండే వాళ్ళకి ఉంది, అండ్ ఏది లేని వాళ్ళకు కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అదర్వైజ్ అంటే యూ కెన్ ఇంక్రీజ్ యువర్ హెల్తీ లైఫ్ స్పాన్, ఓకే. సో అట్లీస్ట్ ఇఫ్ యూ టేక్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్, సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్లో నియర్లీ మనం మొత్తం లైఫ్ స్పాన్ని డిసెక్ట్ చేస్తే ఐ థింక్ ఆల్మోస్ట్ 5 years లైఫ్ స్పాన్ బికమ్స్ అన్హెల్దీ, రైట్? సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ యూ కెన్ రెడ్యూస్ దట్. 5 years అంటే ఎంత ప్రొడక్టివిటీ పోయినట్టు, రైట్? సో వీ కెన్ రెడ్యూస్ దాట్. సో ప్రొడక్టివిటీ అని ఇఫ్ దట్ హ్యాపెన్స్ 30 yearsలో 40 yearsలో ఆ టైంలో అయ్యింది అనుకోండి హార్ట్ స్ట్రోక్స్, అది ఇంట్లో ఉన్న ఒక అంటే బ్రెడ్ విన్నర్కి అయింది అనుకోండి, సో ఎంటైర్ ఫ్యామిలీ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ ప్రైమరీ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. సో వన్స్ కమింగ్ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్లీ లైఫ్ స్టైల్ అంటే మనకి డైట్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ అండ్ హ్యాబిట్స్ అండి. సో డైట్, ఇట్స్ ఎ బ్రాడ్ టాపిక్, బట్ సింపుల్గా చెప్పాలంటే మనం డైట్, లెట్స్ సే డయాబెటిక్, సో వాట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. ఇప్పుడు డయాబెటీస్ ఉండేవాళ్ళు కార్బోహైడ్రేట్స్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్. తీసుకొని వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అదే హైపర్టెన్సివ్ అనుకోండి, సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్, దట్స్ ఎ కీ. ఫాలో అయ్యి బీపీ కంట్రోల్లో ఉంటే నీకు సెకండరీ కాంప్లికేషన్ అంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం తగ్గుతుంది. సో నెక్స్ట్ అంటే ఇవేవీ లేని వాళ్ళు కూడా ఓవరాల్గా సాల్ట్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేయడము, ఓవరాల్ మనకి ఈ కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షను ప్లస్ ఈ కొలెస్ట్రాల్స్ అంటే నీకు ఫ్యాట్ కంటెంట్, మన డైట్లో ఫ్యాట్ కంటెంట్ రెస్ట్రిక్షన్ అనేది ఇట్ హెల్ప్స్. దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీ. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ నీకు బీపీని తగ్గిస్తుంది, యువర్ షుగర్ కంట్రోల్స్ బికమ్స్ బెటర్, రైట్? అండ్ ఓవరాల్ యువర్ బాడీ యాక్టివిటీ అండ్ యువర్ హార్ట్ రిజర్వ్స్, లంగ్ రిజర్వ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి మీరు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే. సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ప్రివెంట్స్ నీకు హైపర్ టెన్షన్ ఛాన్సెస్ తగ్గిస్తుంది, డయాబెటీస్ ఛాన్సెస్ తగ్గుతుంది, హార్ట్ స్ట్రోక్ ఛాన్సెస్ కూడా తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెడిటేషన్, విచ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఎవ్రీవన్ గోస్ త్రూ స్ట్రెస్, రైట్? everyone has targets, yes, right? Most of the professions, they have targets, right?
అండ్ ఎంటైర్ కార్పొరేట్ వరల్డ్ ఈజ్ టార్గెట్ డ్రివెన్, రైట్? సో మనం అవునన్నా కాదన్నా దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ మన మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో హౌ టు స్ట్రీమ్ లైన్ యువర్ మైండ్, ఓకే? సో ఓన్లీ బై మెడిటేషన్, దెర్ ఇస్ నో అదర్ వే. అండ్ సో రెగ్యులర్ మెడిటేషన్ చేసిన దానివల్ల యూ కెన్ bring your stress levels also down. And stress is a very important risk factor, heart strokes కానీ, even high blood pressure కానీ, even simple diabetes కానీ. సో ఇప్పుడు మీరు ఎవరైనా డయాబెటీస్ పేషెంట్ కానీ హైపర్టెన్షన్ పేషెంట్స్ కానీ చూస్తే when they are stressed, their sugar levels and BP levels will go up. సో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది it should be part of our lives. సో ఇవి మనం చేయగలిగితే వీ కెన్ మినిమైజ్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్స్, డిసీజెస్, అండ్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ హెల్తీ లైఫ్ స్పాన్. అండ్ ఇన్ జనరల్గా హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వన్స్ ద ప్రాబ్లమ్ అరైవ్స్ దెన్ ఓన్లీ వీ విల్ ఫోకస్ ఆన్ దట్ అన్నట్టు ఉంటుంది. సో కంప్లీట్ బాడీ చెకప్ యొక్క ఇంపార్టెన్స్ ఏ ఏజ్ నుంచి ఉంటుంది? ఇన్ కేస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ పర్టికులర్ జనరేషన్ నుంచి అయితే బాగుంటుంది, ఏజ్ గ్రూప్ నుంచి అంటే ఏ ఏజ్ నుంచి కంప్లీట్ బాడీ చెకప్ చేయొచ్చు? యూజువలీ అంటే 40 to 45 yearsకి మనం కంప్లీట్ హార్ట్ ఒక చెకప్ అనేది రికమెండ్ చేస్తాం. బట్ ఇన్ 40 to 45 years. బట్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఎర్లీ హార్ట్ స్ట్రోక్స్ అలా ఉంటే విల్ బ్రింగ్ ఇట్ డౌన్ అరౌండ్ 35 years. 35 yearsకి జస్ట్ డూ వన్ చెక్. ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని మోడిఫై చేయాలి మనం. సో అదర్వైజ్ 40 to 45 years ఈజ్ ఎ గుడ్ టైం ఇవన్నీ చేయడానికి. నెక్స్ట్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ స్మోకింగ్, అట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి ఇంకా ఎర్లీగా రికమెండ్ చేస్తాం. బట్ మై సజెషన్ ఈస్ హెల్త్ చెకప్స్ చేసి మన రిస్క్ ఫ్యాక్టర్స్ని అంటే స్మోకింగ్ని ఎలా కంటిన్యూ చేయడం అనేది పాయింట్లెస్, రైట్? సో స్మోకింగ్ అనేది స్టాప్ చేయాలి. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. సో దే కమ్ అన్ని చెకప్ చేసుకుంటారు, దే కంటిన్యూ స్మోకింగ్, మనం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ వాడుతూ ఉంటారు. మీరు మెడిసిన్స్తో వచ్చే బెనిఫిట్ మేబీ 30%, బట్ స్మోకింగ్ ఆపేస్తే 70% బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శరత్ రెడ్డి గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.